ఇందాక చెప్పారు 4 లక్షల సర్వేలు అని. కొంతమంది నేషనల్ మీడియా కూడా 5,000 సర్వేలు 5,000 శాంపిల్స్ అలా చేస్తారు. ఈయన 4.5 లక్షల శాంపిల్స్ చేశారు. అంటే ఎంత వరకు దాంట్లో ఉందో, ఎంత లోతుగా విశ్లేషణ చేశారో వాళ్ళకి అర్థమవుతుంది. ఇలా ఎక్సెల్ షీట్లు ల్యాప్టాప్లు పట్టుకుని లేదా పెయిడ్ సర్వీసులు ఇచ్చేవాళ్ళు రేపు ఎలాంటి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఇచ్చినా సరే రేపొద్దున ప్రజల స్పందన ఒకటే, ప్రజా తీర్పు ఒకటే. కూటమి 130 సీట్లతో గెలవబోతుందండి, అది పక్కా. మమ్మల్ని అడిగారు. యాక్చువల్ నేను వివిధ రాజకీయ పార్టీలకు వెళ్తాను. నేను ఫ్రీలాన్సర్ని, ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు. నేను ఒక మిత్రుని ద్వారా సజ్జల రామకృష్ణ వాళ్ళ అబ్బాయి దగ్గరికి పేరు చెప్తున్నాను, భార్గవ రెడ్డి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళాక మేము చెప్పింది మొత్తం బాగా ఇన్స్పైర్ అయ్యాడు. అంటే మేము జస్ట్ మాకు ప్రాజెక్ట్ ఇస్తే ఓ 5 to 10% మైనస్లో గెలిపిస్తారు. రన్నర్ చేస్తాను నేను. అవన్నీ చెప్పాక బాగా విన్న తర్వాత మీరు టీవీ ఛానల్ కోసం మాకు ప్రిడిక్షన్ ఇస్తారా మాకు అన్నారు. సారీ అని చెప్పి వచ్చాను. తర్వాత ఫోన్ ఎత్తడం మానేశారు. ఇవ్వాలి, పేమెంట్ ఇస్తున్నారు. నేను అది కాదు, మీకు మైనస్లో వాటి నాకు ఇవ్వడం గెలిపిస్తాను చెప్పాను. భయపడుతుండే కాదు, అసలు భయపడేవాడిని. ఎలక్షన్ అయిపోయిందో ప్రజల్లో ధైర్యం వచ్చిందండి. ఇప్పుడు అధికార పార్టీ నెరేటివ్ ఏ విధంగా ఉండనివ్వమా, సంక్షేమం 2019లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆయన జనవరి నెలలో 1000 రూపాయల పెన్షన్ 2,000 చేశారు. ఫిబ్రవరి నెలలో 93 లక్షల మంది మహిళలకి పసుపు కుంకుమ కింద ఒక్కొక్కరికి 10,000 ఇచ్చారు. మార్చి నెలలో ప్రతి రైతు అకౌంట్లో 15,000 రూపాయలు అన్నదాత సుఖీభావ పేరిట నిధులు జమ చేశారు. కానీ ఎన్నికల్లో తీర్పు ఏ విధంగా వచ్చిందో చూసాం. తెలుగుదేశం పార్టీ 23 సీట్లు పరిమితమైంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సంక్షేమం ఒక్కటే గెలిపిస్తుంది అనుకుంటే ఎన్నికల్లో ఓటేయడానికి ప్రజలు ఆలోచించేది చాలా ఫ్యాక్టర్స్ ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇవాళ ఒక్క సంక్షేమం ప్రాతిపదికగానే ప్రజల మొత్తం మాకు రుణపడి ఉన్నారు, వాళ్ళు రుణం తీర్చుకున్నారని చెప్పని వైసీపీ నాయకులు చెప్పుకునే ప్రయత్నం చేసినా ఇవాళ ప్రత్యర్థి కూటమి ఎన్డీఏ కూటమి వాళ్ళు ప్రజల ముందుంచిన మేనిఫెస్టోలో ప్రతిపాదించిన సంక్షేమాలు 100% ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం కన్నా చాలా మెరుగైన సంక్షేమానికి కారణం పోస్టల్ ని కూడా 5 లక్షలు ఏకపక్షంగా పడలా. గ్రామ సచివాలయాలు ఉన్నాయి, మా వాళ్ళు ఉన్నారు, మా గ్రూపులు ఉన్నాయి, అంతా ఏమి ఏకపక్ష అన్ని బోర్డు ఇక్కడ ఒకటి